కూటమి పాలనలో లోకేష్ ఒక అద్భుతం, అతడే ఒక సైన్యం అని వెనక తప్పదండి. ఇప్పుడు లోకేష్ ఏంటి, ఒక అద్భుతం ఏంటి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్నికలకు ముందుగా ఇచ్చినటువంటి ప్రామిస్ ని కూటమి ప్రభుత్వం ఆ హామీలకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు తీసేయాలి, 25 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పడం అనే ప్రామిస్ హామీ అనేది ఏదైతే ఉందో గడిచిన సంవత్సర కాలంలోనే 10 లక్షల ఉద్యోగాలకు పైబడి కల్పించేటటువంటి పరిశ్రమలతో ఎంఓయూ కుదుర్చుకోవడం అనేది, ముందుకెళ్లడం అనేది లోకేష్ ఒక అద్భుతం అని అనాలండి. భారీగా పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చే పనిలో నారా లోకేష్ స్పీడ్ గా అంటే చాలా చురుగ్గా వ్యవహరిస్తా ఉన్నాడు. దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద పారిశ్రామికవేత్త నుంచి కనీసం 5-6 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్త వరకు లోకేష్ బాబు వదలడం లేదు. గతంలో మనం చూసాం ఆల్రెడీ. విజయవాడకు సంబంధించి ఎయిర్పోర్ట్ సమీపంలోని మేధా టవర్స్ కు ఎలెక్ట్ హెల్త్ సొల్యూషన్ అనే కంపెనీని నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్న కంపెనీ పెద్దగా ఎవరు విని ఉండకపోయి ఉండొచ్చు, అయినా కూడా ఆరోగ్య సంబంధించినటువంటి సొల్యూషన్ అందించడంలో ప్రపంచంలోనే పేరున్న కంపెనీల్లో ఈ కంపెనీ కూడా ఒకటనేది నిపుణులు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ కరీంనగర్ కు సంబంధించి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. దీనికి 36 దేశాల్లో దాదాపు ఈ కంపెనీకి సంబంధించి ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ సంస్థకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు 3500 మంది సిబ్బంది పనిచేస్తా ఉన్నారు. మేధా టవర్స్ గన్నవరం సమీపంలో ఉన్నటువంటి టవర్స్ లో ఎలెక్ట్ హెల్త్ సొల్యూషన్ అతి కొద్ది రోజుల్లోనే 500 మందికి ఉద్యోగం కల్పించబోతా ఉన్నట్టు సమాచారం. సహజంగా మహానగరాల్లో ఇలాంటి కంపెనీలు రావడం మనం చూసాం గానీ 2 టైర్ సిటీకి సంబంధించి ఈ కంపెనీస్ ఉద్యోగాలు కల్పించడం అనేది నారా లోకేష్ చొరవ వల్లనే అని చెప్పాలి. ఇకపోతే గనక 10 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలోనే కోల్డ్ కంపెనీలతో ఎంఓయూ చేసుకోవడం ఎలా జరిగిందంటే, ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ కార్యాలయాలు చూసుకుని వెంటనే ఉద్యోగస్తులు నియమించుకుంటాయి. కానీ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ఇండస్ట్రీని బిల్డ్ చేసుకోవాలంటేనే, నిర్మాణం చేసుకోవాలంటేనే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. ఆల్రెడీ ఏవైతే కార్యాలయం ఉంటే చాలు, ఇంటర్నెట్ సర్వర్ కరెక్ట్ ఉంటే చాలు పని మొదలు పెట్టచ్చు అనే ఐటీ కంపెనీలు వెంటనే రిక్రూట్మెంట్ ప్రారంభించేస్తాయి. టీసీఎస్ విశాఖపట్నంలో, కాగ్నిజెంట్ అలాంటి కంపెనీస్ కూడా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ప్రారంభించేసింది. సొంత కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి ఒక 3 సంవత్సరాల సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా వేరే లొకేషన్ సంబంధించి ఒక కార్యాలయాన్ని చూసుకుని రిక్రూట్మెంట్ ప్రారంభించేయచ్చు. అలా కాకుండా ఉత్పత్తి ప్రారంభించే పరిశ్రమలు, ఉక్కు పరిశ్రమలు, లేదంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన పరిశ్రమలు, ఇలాంటి పరిశ్రమలు అయితే గనక 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా పరిశ్రమను బిల్డ్ చేసుకోవడానికి సమయం పడుతుంది. నిర్మాణం చేసే సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే కాకుండా బిల్డ్ చేసే సమయం నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఏపీ రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలకు సంబంధించి మైలురాయిని దాటినట్టుగా నారా లోకేష్ బాబు గారు తెలపడం జరిగింది. ఇది ఒకే ఒక సంవత్సరంలో జరగడమే లోకేష్ గారు ఒక అద్భుతం అనాలి. ఇక రాబోయే 4 సంవత్సరాలకు సంబంధించి 40 లక్షలు పైగా ప్రైవేటు ఉద్యోగాలు జనరేట్ చేయడానికి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఒక పక్క వైసీపీ పేటీఎం బ్యాచ్ ఫేక్ న్యూస్ ని ఎదుర్కొంటూ ఒక పక్క రాష్ట్రాన్ని సరిదిద్దుతూ పోవడమే లోకేష్ ఒక అద్భుతం అనాలి. ఒకే ఒక్క ట్వీట్ తో మంత్రి నారా లోకేష్ పెద్ద పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా లాంటి ఆంధ్రప్రదేశ్ లో విస్తృతమైనటువంటి అవకాశాలు, పెట్టుబడులు పెట్టడానికి మా సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఫోకస్ పెట్టింది అని చెప్పేసి ఇప్పటికే మా సంస్థకు సంబంధించిన టీం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటన చేస్తా ఉంది అని, ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం చేస్తా ఉన్నారని చెప్పేసి రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పేసి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలిపారు. నేరుగా ఇది ఆనంద్ మహేంద్ర గారే తెలిపారండి. పర్యాటక రంగానికి కానీ, సోలార్ రంగంలో గాని, వాహనాల తయారీకి సంబంధించిన రంగంలో గాని ఆనంద్ మహేంద్ర గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మహేంద్ర వాహనాల ప్లాంట్ ను సైతం ఏర్పాటు చేయడం కోసం, దానికి తగిన స్థలం కోసం, భూసేకరణ కోసం ప్రయత్నాలు విపరీతంగా చేస్తా ఉన్నారు. ముందుగా ఇప్పటికే 2-3 ప్రాంతాలు పరిశీలించడం జరిగిందట. వాటిలో ఏ ప్రాంతం అయితే వాళ్ళు పెట్టబోయే కంపెనీకి అనుకూలంగా ఉంటుందా అని చెప్పేసి ఫైనలైజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దీని మీద ఒక కీలక ప్రకటన అయితే చేయబోతా ఉంది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత మళ్లీ నేను ఒక వీడియో చేస్తానండి. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరేమైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.